సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ, నువ్వు తొందరపడి ఈ సాయి మాటను నెట్టివేయకు. ఒక వ్యక్తి ద్వారా నీకు అనుకోని అదృష్టం అనేది కలిసి వస్తుంది. అదేంటో నీ సాయి మాటల్లోనే విను. రేపే కదా గురువారం. నువ్వు ఎదురు చూసే నీ కోరిక తీరబోయే రోజు కూడా అదే. కాబట్టి మనసు పెట్టి ఆలకించు అని బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు, అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. మన జీవితాలలో ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు. ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. ఏం చేయాలో తోచక అనుకునే వాళ్ళు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కల నమ్మకమైన గురువుగారు శ్రీనివాసరాజు గురూజీ. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా మీ యొక్క ప్రాబ్లం ఎటువంటిదైనా సరే 24 గంటల్లోనే 100% పరిష్కారం అనేది మీకు గురువుగారు చెబుతారండి. గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి. గురువుగారి దగ్గర మీ యొక్క సమస్యను పెట్టండి. అది ప్రేమ, పెళ్ళి లేదా సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంకేదైనా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, మా కొడుకు ఇంకా జాబ్ రాలేదు, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి కుదరలేదు, జాతకంలో ఎలాంటి దోషాలున్నా, ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మీ ప్రాబ్లం సాల్వ్ అనేది అయిపోతుంది. కాబట్టి నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ సమస్య ఏదున్నా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ, రేపే గురువారం. రేపటితో నీ జీవితం ఎంతో ప్రశాంతంగా మారబోతుంది. రేపటి రోజున నీ జీవితం సరికొత్త ప్రయాణంగా మొదలవబోతుంది. ఇన్ని రోజుల నుంచి నువ్వు పడినటువంటి వేదన, కష్టం, మన ఒత్తిడి, ఇవన్నీ కూడా పక్కన పెడితే అన్నీ కూడా నీ కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎక్కువగా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, అవన్నీ కూడా దూరమయ్యే రోజు వచ్చేసింది. ఇక నువ్వు ఎలాంటి సందేహము లేకుండా నిశ్చింతగా విను. ఒక్కసారి నీ సాయి తండ్రి మాటలు విన్నావంటే ఈ బాబా మాటల్లోని సత్యం అనేది నువ్వు గ్రహించగలుగుతావు. రేపటి నుంచి ఒక కొత్త ప్రయాణంలో నీ జీవితం మొదలవబోతుంది. అది కూడా రేపటి రోజు నుంచే. నీ బాబాకి ఎంతో ప్రీతికరమైన గురువారం రోజున నీ జీవితం శుభమయంగా ఆరంభం కారబోతుంది. ఈ గురువు అనుగ్రహంతో నీ జీవితంలో కొత్త అడుగు పెట్టబోతున్నావు. నా రాకతో ఏదైనా సంతోషాన్ని పొందాలి అని ఆశిస్తున్నావు కదా. గురువారం వచ్చిందంటే ఈ సాయి తండ్రిని చక్కగా పూజించుకుంటూ ఆరాధిస్తుంటావు. అలాంటి నీకు సంతోషాన్ని తప్పకుండా అందిస్తాను. అది ఏ రూపంలో అయినా నేను అందిస్తాను బిడ్డ. నేనే నీ దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులు కావచ్చు. కాబట్టి ఏదో ఒక రకంగా నా ఒక వ్యక్తి ద్వారానో, ఒక సందేశం ద్వారానో, ఒక మంచి శుభవార్త ద్వారానో నీ బాబానే నీ ఇంటికి వచ్చానని ఆశిస్తావు. నువ్వు అర్థం చేసుకుంటావు. నీకైతే తగినటువంటి సహాయాన్ని ఖచ్చితంగా నేను అందిస్తాను. నీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి తప్పకుండా నువ్వు ప్రారంభించబోతున్నావు. మరీ చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏంటో తెలుసా అమ్మా? మొదటి నుంచి కూడా నువ్వు అన్ని పనుల్లో నీ పనుల్లో నువ్వు నిమగ్నమై ఉన్నావు. ఇతరుల పనుల్లో వేడి పెట్టకుండా నీ మీద నువ్వు ఎంతో నమ్మకంతో కష్టపడుతూ నిమగ్నమై ఉన్నావు. ప్రత్యేకమైనటువంటి మంచి ఆకర్షణీయటువంటి రూపంతో ఉండటమే కాకుండా నలుగురితో మంచిగా ఉంటావు, మంచి మనసుతో ఉంటావు, అందరికీ మంచే కోరుతావు. అటువంటి నీకు, మంచి మనసు కలిగినటువంటి నీకు సరికొత్త ప్రయాణానికి అర్థం ఏంటో చెప్పనా? నువ్వు తప్పకుండా వినాలి. చాలా రోజుల నుంచి నీకు సంబంధించిన ఒక శుభం అనేది జరగబోతుంది. అది వివాహం కావచ్చు, లేదా డబ్బు అనేది నీకు రావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, మంచిగా పిల్లలు లేని వారికి ఒక సంతాన ప్రాప్తి కావచ్చు. నువ్వు కోరుకునే మనసులో ఉన్న
ఒక వ్యక్తి నీ యొక్క జీవితంలో అడుగుపెట్టడం కావచ్చు. ఏదైనా కానీ నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో దానికి నాంది రేపే పడుతుంది. ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున నీ ఇంటికి రాబోతుంది. అది ఏ రూపంలో అయినా నీకు కనిపిస్తుంది. నీ మనసు ఆనందపడుతుంది. నీవు అభిమానించేటువంటి వ్యక్తులు నీ దగ్గరికి రాబోతున్నారు. ఒక వ్యక్తి ద్వారా నీ జీవితం అనేది ఎన్నో రకాల మలుపు తిరగబోతుంది బిడ్డ. చూడు, నీవు నీ జీవితం మీద దృష్టి పెట్టావు. మంచి జీవితాన్ని చాలా రోజుల తర్వాత పొందావు. అది ఎందుకో తెలుసా? నువ్వు పడినటువంటి కష్టం ఏది కూడా వృధా పోలేదు కాబట్టి. నీవు అన్ని విధాలుగా కూడా మంచి జీవితాన్నే పొందుతున్నావు. నిజంగా ఈరోజు నేను నీకు చెబుతున్నటువంటి ఈ యొక్క మాట, ఈ సాయి సత్యవాకు నీవు వింటున్నావు అంటే నీకు అదృష్టమనే. ఈ సాయి భక్తులైనా భక్తురాలైనా ఎవరైనా కానివ్వండి, అంతగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏ రూపంలో అయినా ఈ సాయి తండ్రి నీకు ఉత్సాహాన్నిస్తాను, నీ బాధను తొలగిస్తాను, నీకు ధైర్యాన్ని నింపుతాను. గడిచినటువంటి కాలాల్ని నీవు కొన్ని సంవత్సరాలుగా నీ దగ్గర ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు ఇవన్నీ గూడు కట్టుకొని ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పెట్టున రేపటి రోజున ఎగిరిపోతున్నాయి. నీ జీవితంలో స్నేహపూర్వకమైన మాట్లాడేటువంటి వ్యక్తులు రేపటి రోజు నీకు పరిచయం కాబోతున్నారు. వారితో నువ్వు ఎన్నో రకాల విషయాలను పంచుకుంటావు. నీకు నువ్వు నచ్చితే చాలు నీ కుటుంబానికి, అలాగే నీ కుటుంబానికి నువ్వు నచ్చితే కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా కానీ వేలు పెట్టినట్లయితే నువ్వు ఆగ్రహానికి గురి కాకుండా మరొక కోణంగా కూడా ఆలోచించు. అంటే నీ అభిప్రాయానికి వారు ఏదైనా కానీ కొంచెం కీడు తలపెట్టాలని చూస్తే వారి వైపు నుంచి కాసేపు నువ్వు ఉండు. నువ్వు కొంచెం సేపు నవ్వుకో. అలా వారికి ఒక పెద్ద బహుమానం కావాలి. అదే వారికి గుణపాఠం. నీ నవ్వే వారికి గుణపాఠం. నీ ముఖంలో చిరునవ్వే వాళ్ళకి గుణపాఠం. ఏంటి ఏడిపించాలనుకుంటే ఇలా నవ్వుతున్నారు అని వాళ్ళే బిక్కమొహం వేసుకోవాలి బిడ్డ. అలా నువ్వు జీవించాలి. అలా నీ మనసుని పక్వం చేసుకోవాలి. ఎటువంటి వ్యక్తుల దగ్గరైనా సరే దృఢంగా ఉండు. ఏడుస్తూ ఉండకు. నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు ఇంటి పెద్దగా వహించు. నీ చేతిలోకి తీసుకొని ఆ యొక్క సమస్యను తొలగించుకో. వయసులో చిన్నున్నా పెద్దున్నా నువ్వు కుటుంబ బరువు బాధ్యతలను కూడా నీ భుజానికి వేసుకొని నడువు. అలా నీ మనసుతో నువ్వు ప్రతిరోజు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండు. నిన్ను నువ్వు నమ్ముకో. నీ మనసు చెప్పే ప్రతి మాట నమ్ము. నీ ముందు ప్రవహించేటువంటి ముందు రోజుల్లో నీ జీవితం అనేది ఒక సరికొత్త ప్రయాణంగా మారబోతుంది. అలాగే బిడ్డ, నువ్వు పొందాలనుకునేటువంటి ప్రతి సంతోషాన్ని అతి కొద్ది రోజుల్లో నీకు అందిస్తాను. నీ జీవితంలో నువ్వు చూడనటువంటి అదృష్టాలను నీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇలా ఒక కొత్త వ్యక్తి వలన నీ జీవితం అనేది కాస్త ఊహించినటువంటి మార్పులైతే ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈ చిన్న మార్పును కూడా అనుభవాలుగా నీ జీవితంలో, అలాగే నీ భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదులుగా నువ్వు భావించాలి. అలాగే కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. విజయాన్ని నీ లక్ష్యంగా చూసుకోవాలి. మానసికంగా దెబ్బతీయటం, అలాగే నిన్ను బాధ పెట్టేవారిని ఏదైనా కానీ గుర్తు చేసుకుంటూ ఉండు. వారి వల్ల నీ ఎదుగుదల మరింత ఎక్కువగా అవ్వాలి. తాత్కాలికంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా వారి సంగతి నీ సాయి తండ్రే చూస్తాను. నీ జీవితం ఆనందభరితం చేసుకోవడానికి ప్రతి క్షణం కూడా ఈ బాబా స్మరణ లేదా నీకు ఇష్టమైన దైవ స్మరణని చేస్తూ ఉండు. నీ జీవితంలో జరిగేటువంటి గతంలో నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ నీకు ఊహగా తెచ్చుకుంటూ ఉండు. ఊహించుకుంటూ ఉండు. అవి నీకు కొత్త నూతనమైన ఉత్తేజంతో పాటు మరింత అనుభవాలను, గుణపాఠాలను నేర్పించి నీ యొక్క లైఫ్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక నీ జీవితం అనేది అద్భుతంగా మలచబోతున్నటువంటి ఈ సాయిబాబా నీకు అండగా ఉన్నాను. ఈరోజు ఈ మాట చెప్పినటువంటి ఈ సందేశం నువ్వు వింటుంటావంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నీకు రేపటి రోజున అదృష్టం వరించబోతుంది. నీ సాయి మాటలు ప్రశాంతంగా వింటున్నావు కదా. ఎందుకంటే నువ్వు ఈరోజు వినబోతున్నటువంటి ప్రతి ఒక్క మాట నీ జీవితానికి సంబంధించింది. అన్నీ కూడా అవసరమైనటువంటి విషయాలను కూడా చెప్పుకోవచ్చు. ముందుగా తీసుకొచ్చాను కాబట్టి ఈరోజు ఈ మాట ఈ రూపంలో నీతో చెప్పాల్సి వచ్చిందే తల్లి.
ఆశగా నా భక్తునికి నా బిడ్డకి నేను అందించాలనుకున్నాను. నేనెప్పుడు కూడా నా బిడ్డల యొక్క క్షేమాలే కోరుకుంటూ ఉంటాను. క్షేమాన్ని కోరుకోవడమే కాకుండా నిన్ను కాపాడుకుంటూ కూడా వస్తున్నాను. అందులో ఎలాంటి సందేహము లేదు. అంటే నువ్వు అనుమానపడాల్సిన అవసరం అసలు లేదు. నమ్ము బిడ్డ, నమ్ము. నేను ఎప్పుడూ కూడా నీ మంచే కోరి చెబుతున్నాను కదా. నీకు కష్టకాలంలో నేను అండగా నిలబడ్డాను. నీకు కూడా తెలుసు ఆ విషయం. నీ మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న అనుమానం అయితే ఉంది. నిజంగా నా బాబా నాతో ఉన్నారా? ఇన్ని రోజుల నుండి ఇన్ని కష్టాలు ఎందుకు నేను అనుభవిస్తున్నాను? ఎందుకు చూస్తూ బాబా ఇలా ఉన్నాడు? నన్ను విడిచిపెట్టి బాబా ఎక్కడికెళ్ళాడు? అని ఇలా నీ మనసులో 100 ప్రశ్నలు. నేను నీకు కనిపించినంత మాత్రాన నీ దగ్గర లేనట్టు కాదమ్మా. నేను నిన్ను చూడనట్టు కాదు. నీ సమస్యలు తీరలేదని, ఆ సమస్యలు నేను పట్టించుకోవటం లేదని అనుకోవద్దు. నేను నీ చుట్టూనే ఉన్నాను. నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిల్చుని ఉన్నాను. కానీ ప్రశాంతమైనటువంటి ఏకాగ్రతతో, నమ్మకంతో నీకు కనిపించేటువంటి మనసుతో ఒక్కసారి చూడు. నీకు తప్పకుండా ఈ సాయి దర్శనం కలుగుతుంది. నా మాటలు కూడా నీకు తప్పకుండా వినిపిస్తాయి. అయితే నీ బాబా, నేను నీ బిడ్డనే కదా, మరి ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు? కష్టాలు ఎందుకు తండ్రి? నాకే కావాలని మీకు తెలుసు కదా. నాకు కావాల్సింది ఇవ్వచ్చు కదా. నాకు కావాల్సింది తెలిసినప్పుడు అది ఇచ్చి నన్ను సంతోషపెట్టొచ్చు కదా. ఇలా నీ ప్రశ్నలన్నిటికీ తప్పకుండా సమాధానం తీరుస్తాను. నీ ప్రశ్నల్లో న్యాయం ఉంది. నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఇది మానవ నైజం, అంతే కదా. ఎవరైనా కూడా అలాగే ఆలోచిస్తారమ్మా. కానీ నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే అది ఒకటి ఉంది. అది ఏంటో చెప్పనా? శ్రద్ధగా ఆలకించు. నీవు అనుకుంటూ ఉంటావు, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వేంటో నువ్వు తెలుసుకోవాల్సింది నా ఆలోచన. ఒక్కొక్కసారి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీకు అహంకారం, గర్వం నీకు ఎప్పుడు కూడా ఉండకూడదు. అహంకారం కనుక నీలో ఏర్పడితే, అలాగే ఇతరులను చిలకనగా చూసినట్లయితే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా దిగిపోతావు తల్లి. అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అది నీకు బాగా అలవాటు అవ్వాలి. అలాంటి వారికి నేను అమితంగా ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు గడిచినటువంటి కాలాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అంటే నీ కష్టకాలాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్తున్నాను. కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత ఎవరు రోధించారో, ఎలా తోటివారు నిన్ను నడుచుకున్నారో ఆ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలాగే వారి బాధలను కూడా నువ్వు అర్థం చేసుకోగలగాలి కదా. నువ్వు ఎదిగిన తర్వాత నీ చెయ్యి 10 మందికి సాయం చేస్తూ ఉండాలి. 10 మందికి సాయం చేసేలా ఉండాలి. అదే నా ఆశ. మరి అలాంటిది నీది మంచిగా మనసు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలనుకున్నటువంటి గొప్ప మనసు నీకు ఉంది కదా. కానీ నీకు ఇప్పుడిప్పుడే కష్టాలు ఎదురవుతున్నాయే, మరి ఏం చేయాలనుకుంటున్నావు? అంతా కూడా నీదే భారం బాబా అంటున్నారు. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నువ్వు ఒక తండ్రిగా భారం నాపై మోపావు. అందుకు నేను సంతోషమే. నీ సమస్యలు నాకు తెలియనివి కాదు కదమ్మా. నువ్వు గొప్పగా బతికినా, లేదంటే సాధారణంగా బతికినా, ఏదైనా కానీ నీకు ఉన్నటువంటి సమస్యలు మాత్రం నీ సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఎదుటివారి సమస్యలు నీకు సమస్యలుగా కనిపించటం లేదా? అలా ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోకూడదు కదా. నీకు గతంలో ఎవరైతే సాయం చేశారో వారిని కూడా మర్చిపోవడం ఎప్పటికీ అసలు మంచిది కాదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నీ కష్టమని చెప్పి అనుకుంటున్నావు. గతాన్ని తలుచుకొని బాధపడకూడదు. నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించినప్పుడు భగవంతుడు అది నీకు ఇంకాస్త ఎక్కువ అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నీకు నువ్వుగా ఎన్నో అడ్డంకులను సృష్టించుకుంటున్నావు. అలాగే ఎన్నో రకాల సమస్యలను కూడా నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఇక నేను మరొక విషయం కూడా చెబుతాను తల్లి నీకు. ఈ మాటలు బాగా గుర్తుంచుకో. అప్పుడే నీకు భగవంతుడు సాయం, మంచి స్థాయి నీకు ఇస్తాడు. జరిగింది జరుగుతుంది, జరగబోయేదంతా కూడా నా మంచికే అని తెలుసుకో. కాబట్టి నువ్వు ఇలా అనుకునే ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా, హాయిగా, ఆనందంగా జీవించగలుగుతావు. అయితే ఒకటి చెప్పనా? చూడమ్మా, జీవితం అనేది ఒక గదిలో నువ్వు రోజుకి ఒక్కొక్క పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. రోజుకి ఒక కొత్త అనుభవాన్ని తెలుసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పాఠాలను, అనుభవాలను చూసి నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి తప్పదు. తెలుసుకొని నీ జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. కష్టాలనేవి కేవలం నీకు మాత్రమే తెలుసుకో. నీకు మాత్రమే కాదు, నీతో తోటి ఉన్నవారికి కూడా కష్టాలు వస్తాయి. ఏం జరిగినా కూడా సరిదిద్దుకొని నిలబడటానికి ప్రయత్నం చేయాలి.
దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవటానికి ఎన్నో క్షణాలు పట్టవు. నేను మారుస్తాను, కానీ నాపై నమ్మకం ఉంటే అంతా ముందు ముందు రాబోయే రోజుల్లో నీకు మంచే జరుగుతుంది. నువ్వు నాపై అలిగావు అని నాకు తెలుసు బిడ్డా. నీ ముఖంలో ప్రకాశంతమైనటువంటి చిరునవ్వులు చూడాలనే ఈ సాయి సందేశం నీకు అందిస్తున్నాను. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. అర్థం చేసుకో. ఏదో అన్నారని, ఎవరో ఏదో అన్నారని నీ నిజాయితీని ఎప్పుడు కూడా విడిచిపెట్టకు. నీ నిజాయితీ ఏమిటనేది నాకు బాగా తెలుసు, నీకు తెలుసు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నిస్తూ నీకు సాయం చేయకుండా ఎవరైతే నిన్ను తప్పించుకుంటున్నారో వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును వృధా చేసుకోవద్దు. నీ సమయాన్ని ఎవరి కోసమూ ఖర్చు పెట్టవద్దు. నీ మనసులో ఉండవలసింది కేవలం నువ్వు చేయవలసిన పని మీద ఏకాగ్రత. ఆ ఏకాగ్రత నీకు ఖచ్చితంగా ఉందంటే నీ ఎదుగుదలని ఆపడం ఎవ్వరూ తరం కాదు బిడ్డ. ఇలాంటి ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి. కాబట్టి పూర్తిగా చెడు ఆలోచనలు బయటికి నెట్టేయి. మంచి ఆలోచనలతో ఉండు. ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది నా బాబా ఎందుకు చెప్పారు అని. నీ లక్ష్యంపై నువ్వు దృష్టి సారించు. నీ ఎదుగుదల మాత్రం నీకు కనిపించాలి సుమా. ఎప్పుడైతే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటావో నిన్ను చూసి అందరూ కూడా కళ్ళు బెగేర్లమనేటట్టు ఆశ్చర్యపడాలి. అలా బ్రతికి చూపించు. ఒక బెల్లం చుట్టూ ఈగలు ఎలా వాలతాయో సంపద చేరిన తర్వాత నీ చుట్టూ కూడా అందరూ వస్తారు. స్నేహితులు, బంధువులు, ఉన్నవారు, పక్కింటి వారు అందరూ కూడా వస్తారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండు. నీ ఆలోచన, నీ సంకల్పం నీకు గొప్పవి. కాబట్టి కష్టాల గురించి మర్చిపోయి భవిష్యత్తు మంచిగా జీవించాలి, పొందాలి అంటే ఏం చేయాలో ఆలోచించు. కాబట్టి నీ బాబా చెప్పింది మనసులో పెట్టుకున్నావు కదా. నీ ప్రయత్నాన్ని వమ్ము చేసుకోకుండా ముందుకు సాగావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి. విన్నారు కదా అండి. బాబాగారి ఆశీర్వాదంతో ఈ యొక్క సందేశం మనకు అందించారు. ఈ బాబాగారి సందేశం మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి బాబాగారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.